మహిమ కలుగును గాక. దేవుని నామములో మీ అందరికీ శుభవందనాలు. అందరు బాగున్నారండి? ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఈ రీతిగా పలకరించడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నాను. రాత్రి బుధవారపు ఆరాధన మీరు చక్కగా లైవ్ లో చూశారని నేను నమ్ముతూ దేవుని స్తుతిస్తున్నాను. చక్కటి వాక్య భాగములు శుక్రవారం రాత్రి కూడా లైవ్ లో వినొచ్చు. ఈ రోజు దేవుని వాక్యములో నుండి సామెతల గ్రంథము, బైబిల్ ఉన్న వారందరూ కూడా 7వ అధ్యాయం 2వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. నా ఆజ్ఞలను నీవు మనసున ఉంచుకుని ఎడల, నీ కనుపాపు వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. ప్రియులారా, దేవుని ఉపదేశములను కనుపాపు వలె కాపాడుకుంటే మనల్ని బ్రతికిస్తుంది. ఉపదేశము అనగా సాత్వికముగా, జాగ్రత్తగా, ప్రశాంతంగా దేవుడు మనతో మాట్లాడేటువంటి గొప్ప సందేశం. చూడండి, నెమ్మదిగాను ప్రశాంతంగాను కూర్చోబెట్టి ఏదైనా ఎవరైనా మనతో మంచి మాటలు చెప్పినప్పుడు వాటిని కనుపాపు వలె కాపాడుకోవాలి. మంచిగా చెప్పబడినటువంటి ఆ ఉపదేశము మన జీవితానికి బ్రతుకునిస్తుంది. కనుక దేవుని ఉపదేశమును జాగ్రత్తగా విని దేవునికి ఆశీర్వాదం పొంది అనేక సంవత్సరాలు, అనేక దినాలు దేవుని ఆయుష్కాలం పోసుకొని దీవించబడే గొప్ప అనుభవాన్ని సంపాదించుకుందాం. అట్టి దేవుని యొక్క దీవెన మనందరికీ దేవుడు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్.